ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. గ్రహణము 7వ తేదీ ఉంది. అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది, ఏ రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది, అలాగే ఏమి చేసుకోవాలి. గ్రహణం అంటే భయపడేదో భయపెట్టేదో కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రహణము అనగానే మనకి అదొక గొప్ప సమయం, సాధన చేసుకోవడానికి సాధనా సమయంగా గుర్తించాలి. అయితే ముందుగా మనం అసలు ఏ సమయంలో ఉంది అనేటువంటిది తెలుసుకుందాం. మనకి గ్రహణం పర్ఫెక్ట్గా ఉండే సమయం అయితే 11 గంటల రాత్రి, అంటే 7వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 12:22 వరకు ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే దానికంటే ముందు దాని ప్రభావం అనేటువంటిది 8:58 ప్రారంభమై అర్ధరాత్రి అంటే తెల్లవారితో 8 అనగా 2:25 అవుతుంది. ఈ గ్రహణం చంద్రగ్రహణము మనకి ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహణం మనకు ఉందా లేదా అనేటువంటిది రాత్రి సమయంలో ఉంటే ఉన్నట్టు, పగల సమయం ఉంటే లేనట్టు. రైట్. ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ రాజుల వారికి ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది, ఎటువంటి విషయాల్లో కించిత్ జాగ్రత్త వహించాలి, దానాలు ఏమి ఇవ్వాలి, ఏ దేవతారాధన, ఒక్కొక్కరు ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. మీన లగ్నము లేదా మీన రాశి అయితే గ్రహణం రాసే చూసుకుంటాం లగ్నం కంటే. సో గ్రహణానికి ఎక్కువ రాశి ప్రభావం ఉంటుంది. అయితే మీకు 12వ స్థానంలో గ్రహణం పడుతుంది. 12వ స్థానం అనేది విదేశీ స్థానంగా చెప్తారు. ఇక్కడ మీకు మీ జన్మజాతకంలో ఆల్రెడీ విదేశీ యోగం ఉంది అంటే కనుక అది విదేశాలకు వెళ్ళడానికి తోడ్పడుతుంది. కాకపోతే ఈ విదేశాలకు వెళ్ళే విషయంలోనే అక్కడ ఉండేటువంటి విషయాల్లో కొంతమంది కొన్నిసార్లు మోసాలకు గురవుతూ ఉంటారు. అంటే ఎవరికో ధనం ఇవ్వడం, పాస్పోర్ట్ లేకపోతే అక్కడ ఉండడానికి కొన్ని ఏజెన్సీస్కి, అటువంటి విషయాల్లో జెన్యూన్ వాళ్ళను కొంత ఎంచుకోండి. అలాగే రెండో విషయం, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ధనం ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం, అది షేర్ మార్కెట్ కావచ్చు, ల్యాండ్స్లో కావచ్చు, గృహంలో కావచ్చు. ఒక్కోసారి చూడండి ఎర్లీగా, అంటే ఎర్లీ బర్డ్ సంథింగ్ ఏదో అంటూ ఉంటారు. అంటే ముందుగా కనుక మీరు ధనం కట్టినట్లయితే తక్కువకు వస్తుంది. మనకు అపార్ట్మెంట్స్ కూడా చూస్తూ ఉంటాం. అంటే ఏమిటి, సాధారణంగా అది కంప్లీట్ అయ్యాక 8,000 7,000 స్క్వేర్ ఫీట్ ఉన్నది స్టార్టింగ్లో 3,500 4,000కే ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫండ్ వస్తుంది, తద్వారా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది, మీకు తొందరగా వస్తుంది. ఈ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. కాకపోతే మీకు 12వ స్థానం అయినప్పటికీ మీ యొక్క జీవిత భాగస్వామికి 6వ స్థానం కాబట్టి కాంపిటీషన్స్లో మీ యొక్క జీవిత భాగస్వామి చక్కగా కలిసి రావడము, అదేవిధంగా వాళ్ళకి జాబ్ పరంగా బాగుండడము, శత్రువులపై జయము, ఇటువంటివన్నీ కూడా మీ యొక్క జీవిత భాగస్వామికి కలిసి వస్తుంది మీనం వారికి. అదేవిధంగా ఈ 6వ స్థానంలో గ్రహణం అనేటువంటిది మీ పిల్లల్ని వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. పంచమాత్ అష్టమ స్థానం డ్యూయల్గా ఉంటుంది, ఒక్కోసారి మంచి చేస్తుంది, ఒక్కోసారి ఇబ్బందిని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్త చూసుకుంటూ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఓం రాజరాజేశ్వరి దేవి అయి నమః అని చెప్పి చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. గ్రహణ సంబంధించినటువంటి విషయంలో చాలామంది భయపడుతుంటారు, గ్రహణం ఏంటి అనేటువంటిది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహణం అనేటువంటిది అది సూర్యుడు, చంద్రుడు, ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక అలైన్లోకి వస్తాయి. సూర్యచంద్రుడు సమయాన్ని సూచించేవారు, రాహుకేతువులు కూడా సమయానికి సూచన. రాహు అంటే ఆశ, కేతు అంటే మోక్షము. రాహు అంటే రాబోయే సమయం, కేతు అంటే అయిపోయిన సమయంగా తీసుకుంటారు. రవిచంద్రుల ద్వారానే మనకి సమయం, అంటే ఈరోజు ఈ తిథి, ఈరోజు ఇక్కడ సంక్రమణం జరిగింది, ఈ మాసం మారింది, ఈ పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి. కాబట్టి ఈ 4 అంటే సమయాన్ని సూచించేవారు. అదేవిధంగా మనకి లలిత సహస్రనామాల్లో కానీ చాలా విషయాల్లో సూర్యచంద్రుల్ని నేత్రాలు గాను మనకి కనుక చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క తాటంకములుగా అని చెప్తూ ఉంటారు. అందుకే తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటూ ఉంటాం. కాబట్టి ఈ సమయం చాలా గొప్పది అనే భావనతో గనక మీరు చేసుకున్నట్లయితే జపాన్ని,
ఈ జపము యొక్క ఫలితం ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది, రుణ రోగ శత్రువుల నుంచి రక్షిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి గ్రహణం ఉంది, గ్రహణం కొంతమందికి చక్కగా పనికి వస్తుంది, కొంతమందికి కొంత జాగ్రత్త. ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలంటే గ్రహణం రోజు నుంచి 41 రోజులు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం యొక్క ప్రభావం అన్ని రోజులు ఉంటుందని చెప్తుంది శాస్త్రం. గ్రహణం తదనంతరం మీరు మనకి సూర్య చంద్ర ప్రతిమలు, అంటే తర్వాత రోజు సూర్యచంద్ర ప్రతిమలు, ఒక మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, ఆ చిన్న ఇత్తడి గిన్నె తీసుకొని అందులో నెయ్యి ప్యాకెట్, ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, లేకపోతే వేరే నెయ్యి ఏదైనా సరిపెట్టి బియ్యము, నువ్వులు, మినుములు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఉలవలు కూడా ఇస్తే ఇంకా మంచిది. ఈ 4 పదార్థాలు దక్షిణ. చాలామంది అడుగుతుంటారు, ఏమంటే దక్షిణ ఎందుకు ఇవ్వాలి దానం ఇచ్చినప్పుడు అంటే, మీరు ఏదైతే దానం ఇస్తారు, ఇప్పుడు ఈ గ్రహణం అని కాదు, నార్మల్గా కూడా మీరు ఏదైనా నువ్వులు ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, గోధుమలు ఇచ్చారు, ఏదైనా గ్రహ సంబంధించిన దానాలు ఇచ్చినప్పుడు మీ యొక్క దోషం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. మరి అది తగ్గాలంటే వాళ్ళకి గాయత్రి చేసుకోవాలి, కొన్ని గంటల సేపు కూర్చొని. ఆ గాయత్రి చేసుకొని వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళు కొంత సమయాన్ని వెచ్చిస్తారు, కాబట్టి వాళ్ళకి దక్షిణ రూపంలో ఇస్తారు. అది మన ఇష్టం, మీరు 100 ఇస్తారా, 200 ఇస్తారా, 500 ఇస్తారా, మీ స్తోమత బాగా కోటీశ్వరుడు అయితే 1000 రూపాయలు కూడా ఇవ్వచ్చు, చెప్పలేం. బట్ మీ దగ్గర లేనప్పుడు వాళ్ళని ఏమంటే మా దగ్గర ధనం లేదు, ఇంతే ఉంది అంటే వాళ్ళు ఏమీ వద్దనరు, గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహణ సమయంలో చాలామంది అడుగుతుంది ఏంటంటే, మరి ఈ గ్రహణానికి మనకి ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్లో ఖచ్చితంగా ఉంది. రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏమి తినం కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఏ సాయంత్రం వస్తే ముందుగా తినేయాలంటాం కాబట్టి మనం ఎట్లాగో 7 o'clock లోపల, మీరు 7, 8 లోపల మీరు ముగించుకుంటే మంచిది. మ్యాక్సిమం 8:30 లోపల ఫుడ్ తినేస్తే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడి నుంచే దాని ప్రభావం పెరుగుతుంది కాబట్టి. అలాగే ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు, తర్పణాలు చేసుకోవచ్చు, మరియు అదేవిధంగా ఏదైనా జపం చేసుకోవచ్చు, పట్టు స్నానము, విడుపు స్నానం చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నది ఏంటంటే, నన్ను పర్సనల్గా ఏమంటే అర్ధరాత్రి అయిపోతుంది కదా, ఆ సమయంలో మరలా నిద్రపోవచ్చు అని అడుగుతున్నారు. మీకు గ్రహణం అయిపోయిన తర్వాత హ్యాపీగా నిద్రించవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. గర్భవతులు మాత్రం ఆ సమయంలో పుట్టడం కానీ, ఏదైనా కత్తిరించడం కానీ, ఈ గర్భం మీద కొంతవరకు కొంతమంది దురద పెడుతుందని గోకుడు ఇట్లాంటివి చేస్తుంటారు. ఆ గంటన్నర 2 గంటల సేపు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, తర్వాత రోజు మీకు ఉదాహరణకి మీరు ఏదో వేరే దేశాల్లో ఉన్నారు, అక్కడ దానం ఇవ్వడం కుదరలేదు. ఇండియాలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీ పేరు మీద ఇప్పించవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏమంటే ఇండియాలోనే ఉన్నాం కానీ ఇక్కడ దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు గోవులకి క్యారెట్స్, గ్రాసము, బియ్యపు పిండి, మినుములతో చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని గోవుకి తినిపించవచ్చు, ఏది మీకు దానం ఇవ్వడం కుదరకపోతే. అలాగే వెండి మనకి పడగలు కూడా దొరుకుతాయి, సర్ప పడగలను కూడా దానంగా ఇస్తారు. ఇవి గనక చేసినట్లయితే దోషం అనేటువంటిది, వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గ్రహణము అనేటువంటి విషయాన్ని భయపడడం కాకుండా అదొక యోగముగా భావించి జపం చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.